జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితం కోసం కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాలి. అలాగే జీవితంలో మాట కూడా చాలా ప్రధానమైనది. మనసెంత ప్రధానమైనదో మాట కూడా అంతే ప్రధానమైనది. మనసు మంచిదైతే మాట ప్రధాన పాత్ర వహిస్తుంది. అలాగని మనసు, మాట ఇవన్నీ కూడా జీవితానికి చాలా విలువలు నేర్పుతాయి. మనిషి కోరుకునే ప్రతి దగ్గరికి మనిషి వెళ్ళలేడు. కానీ మనసు కోరుకునే ప్రతి దగ్గరికి మనసు మాత్రం వెళ్తుంది. ఇది తప్పకుండా మనం ఆలోచించాలి. ఎందుకంటారా? మనసు చాలా ఊహాజనితంగా ఆలోచిస్తే ఎక్కడెక్కడికో వెళ్తుంది. మనిషి కోరుకునే ప్రతి దగ్గరికి మనిషి వెళ్ళకూడదు. అలాగని మనిషి ఊహల్ని ఆశయంగా మలుచుకొని తప్పకుండా జీవించాలి. లేకుంటే మన జీవితం వృధా అయిపోతుంది. మనం కావాలనుకునే ప్రతి ఒక్కటి మన దగ్గరికి రాదు. అలాగని మనం కోరుకునే ప్రతి ఒక్కటి మనకు సాధ్యం కాకపోవచ్చు. కానీ కోరిక అనేది మనిషి మనసులో ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. అవి అనంతమైన కోరికలుగా మనిషి అపరిమితమైన కోరికలుగా అనుకుని తనలో అనుకుంటాడు. కానీ కొన్ని కోరికలు మాత్రమే దొరుకుతాయి, కొన్ని అలాగే ఉండిపోతాయి. అలాగని మనిషి జీవించక మానేయకూడదు. మనిషి కోరికలతోనే జీవించాలి, ఆశయాలతోనే బతకాలి. ఎప్పుడు 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 అని ఎదురు చూస్తూ ఉండకూడదు. అలాగని ఇది ఇప్పుడు అయిపోతుందని అనుకోలేం. కొన్ని అసాధ్యం అనుకున్నవి సాధ్యపడతాయి, సాధ్యమనుకున్న కొన్ని అసాధ్యంగా మిగిలిపోతాయి. కొన్ని నెరవేర్చాలనుకుంటే కొన్ని మిగులుతాయి, కొన్ని ఆగిపోతాయి. ఇదే జీవితం. ఈ జీవితాన్ని, సత్యాన్ని ఎప్పుడో మనం తెలుసుకోవాలి.